నమస్కారం. సుఖీభవకు స్వాగతం. శత్రు దేశాల నుంచి మనకు రక్షణ కల్పించేందుకు సరిహద్దుల్లో నిరంతరం సైన్యం పహారా కాస్తున్నట్లే వ్యాధి కారకాల నుంచి, జబ్బుల ముట్టడి నుంచి మనల్ని కాపాడేందుకు మన దేహంలో ఓ భారీ సైన్యమే ఉంది. ఆ యంత్రాంగమే మన వ్యాధి నిరోధక వ్యవస్థ. అనుక్షణం శత్రువుల్ని మట్టుపెడుతూ వ్యాధుల బారిన పడకుండా కాపాడే ఈ రక్షణ వ్యవస్థే గాడి తప్పితే ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో తెలియని గందరగోళంలో అనూహ్యంగా మనమీదే కత్తిగడితే మన లోపల పెద్ద విలయమే ఏర్పడుతుంది. రక్తహీనత, కీళ్లవాతం, టైప్ 1 మధుమేహం, థైరాయిడ్ లోపాలు, ఇలా ఎన్నో రకాల జబ్బులు విరుచుకుపడతాయి. వ్యాధి నిరోధక యంత్రాంగం గాడి తప్పితే ఎదురయ్యే అనర్థాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనదో శత్రు ప్రపంచం. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ఇలా కంటికి కనిపించని ఎన్నో లక్షలాది సూక్ష్మ శత్రువులు నిరంతరం మన చుట్టే తిరుగుతూ ఉంటాయి. అదను దొరికితే చాలు మనలోకి అవి చొరబడి రకరకాల జబ్బుల్ని తెచ్చిపెట్టేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఈ శత్రు సైన్యాన్ని ఎదుర్కొనేందుకు మనలోనే ఒక గొప్ప యంత్రాంగముంది. అదే వ్యాధి నిరోధకత. ప్రమాదకర శత్రుజాడల్ని పసిగట్టిన మరుక్షణం నుంచే యాంటీబాడీస్ అనే ప్రత్యేక సైనిక కణాలు యుద్ధరంగంలోకి దిగి వాటిని సమూలంగా మట్టుపెట్టడానికి ప్రయత్నిస్తాయి. ఇదంతా మనలో ఒక పద్ధతి ప్రకారం జీవిత పర్యంతము జరుగుతూ ఉండే ఒక నిరంతరాయమైన ప్రక్రియ. అయితే కొన్నిసార్లు మన యాంటీబాడీలు తన సొంత కణాలేవో శత్రు కణాలేవో గుర్తించలేని గందరగోళానికి, అయోమయానికి లోనవుతుంటాయి. ఇలాంటప్పుడు సొంత కణాలనే శత్రువులుగా భావించి వాటిపై దాడి చేస్తూ లేనిపోని సమస్యల్ని తెచ్చిపెడుతుంటాయి. ఇమ్యూనిటీ వ్యవస్థ అంటే మన దేశానికి మన ఆర్మీలాగా. అంటే శత్రుదేశం నుంచి వచ్చే సైనికులను కానివ్వండి, చొరబాటుదారులను కానివ్వండి ఎదుర్కొనేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అలాగే మన ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియాలు, వైరస్, ఫంగస్ ఎదుర్కోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఒక్కొక్కసారి సైనిక తిరుగుబాటు జరిగిందనుకోండి, మన పౌరులను చంపేస్తారన్నమాట. దాన్నే ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటాం. అలాగే ఇంకొక ఉదాహరణ అంటే సాధారణంగా చెప్పేది, మన ఇంట్లో పెంపుడు కుక్క ఎప్పుడు మన కాపలా ఉంటుంది, మనల్ని ఏం చేయదు, కానీ బయట వారిని కరుస్తుంది, రానివ్వదు లోపలికి. కానీ ఒక్కొక్కసారి అది మన యజమానిని కరిచే అవకాశం ఉంది. అలా జరిగినప్పుడే ఇమ్యూనిటీ వ్యవస్థలో దాన్ని ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటాం. అయితే ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్కి ఇంత మనకి శాస్త్రజ్ఞులు ఇంత ప్రయత్నించినా కానీ ఇతరమైన కారణాలు కనపట్టలేదు. కానీ కొంతమందిలో ఇది వైరస్ల వల్ల, కొంతమందిలో హార్మోన్స్, ముఖ్యంగా స్త్రీలలో ఈ జబ్బులు ఎక్కువ ఉంటాయి. దాదాపు ఆటోఇమ్యూన్ డిసీజ్ 90% ముఖ్యంగా ఎస్ఎల్ఈ లాంటి జబ్బులు స్త్రీలలో ఎక్కువ కనపడుతుంటాయి. దానికి కారణం ఏంటంటే వారికి ఉన్న హార్మోన్ వ్యవస్థ. అదేవిధంగా ఈ సాధారణంగా 20-30 సంవత్సరాల వయసులో సాధారణంగా ఈ జబ్బులు కనపడుతూ ఉంటాయి. కొంతమందిలో జెనెటిక్ ఫ్యాక్టర్స్, అంటే పూర్తిగా ఇది వంశపారంపర్యం కాదు, కానీ కుటుంబంలో ఒకరికి ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంటే మిగతా వాళ్ళకి ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చే శాతం ఎక్కువ. అది కొన్ని దేశాల్లో ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకు ఫిన్లాండ్లో టైప్ 1 డయాబెటీస్ చాలా ఎక్కువ, చైనాలో చాలా తక్కువ. టైప్ 1 డయాబెటీస్ కూడా, దీని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అనేవాడు, ఇది సాధారణంగా పిల్లల్లో కనపడుతుంది. ఇది కూడా ఆటోఇమ్యూన్ డిసీజ్. ఇది సాధారణంగా ఫిన్లాండ్, యూరోప్ దేశాలు ఎక్కువ ఉంది, కానీ చైనాలో తక్కువ ఉంటుంది. అంటే అక్కడ ఏదో వైరస్ ఉంటుంది. అదేవిధంగా చలికాలం ఈ ఆటోఇమ్యూన్ డిసీజులు మనం ఎక్కువ చూస్తుంటాం. దీనికి కారణం వైరస్ కావచ్చు. అదే మీరు చూస్తే చాలా వరకు కూడా కొన్ని వైరస్లు, వ్యాక్సిన్లు కూడా ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ని కలగజేస్తూ ఉంటాయి. కాకపోతే దీని మీద ఇంకా కూడా ఎంతో పరిశ్రమ జరుగుతోంది. ముందు ముందు మనకి ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ గురించి ఎన్నో కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది. కంచే చేనుమేసింది అన్న సామెత మనకు బాగా పరిచయం. రక్షణగా ఉండాల్సిన కంచే పొలాన్ని పాడు చేసినట్టుగా వ్యాధికారక సూక్ష్మజీవుల నుంచి మనల్ని కాపాడే రక్షణ యంత్రాంగమే మనపై యుద్ధాన్ని ప్రకటించడాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ గా పిలుస్తారు. సొంత కణాలను, శత్రు కణాలను గుర్తించలేని మీమాంసలో రక్షక భటులైన యాంటీబాడీ కణాలు మన శరీరంలోని ఆరోగ్యకరమైన అవయవాలపై దాడి చేయడం మొదలు పెడతాయి. రక్తనాళాలను దెబ్బతీస్తాయి. థైరాయిడ్, క్లోమం వంటి కీలకమైన గ్రంథుల్ని నాశనం చేస్తాయి. కండరాలను, కీళ్లను, చివరికి చర్మాన్ని సైతం నిర్వీర్యం చేసేస్తాయి. ఇలా ఎన్నో రకాల సమస్యలు, సుమారు 80 రకాల జబ్బులకు ఇలాంటి ఆటో ఇమ్యూన్ సమస్యలే మూల కారణమని చెబుతున్నారు డాక్టర్లు. ఆటోఇమ్యూన్ డిసీజెస్ చాలా ఉన్నాయి. దాదాపు 100కు పైగా ఇప్పటికి గుర్తుపట్టారు. ఇందులో ప్రధానంగా మనం ఎనీమియా చూస్తుంటాం. దీన్నే మనం పెర్నీసిస్ ఎనీమియా అంటుంటాం.
అది ఆటో ఇమ్యూన్ హిమోలిటిక్ ఎనీమియా మనం చూస్తుంటాం. థైరాయిడిజం అంటే హైపోథైరాయిడిజం, హషిమోటో థైరాయిడిటిస్, అది హైపర్ థైరాయిడిజం గ్రేవ్స్ డిసీజ్ కూడా ఆటోఇమ్యూన్ డిసీజే. టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ మీద ఆధారపడే డయాబెటీస్ కూడా ఆటోఇమ్యూన్ డిసీజే. ఇది కాకుండా కీలవాతం, రుమటోయిడ్ ఆర్థరైటిస్, SLE అంటే సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోస్, అనేక రకాల వాస్కులైటిస్లు, ఇవన్నీ కూడా మనం ఆటోఇమ్యూన్ డిసీజ్గా చెప్పుకోవచ్చు. అదే కాకుండా స్కిన్ కూడా ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ చాలా లోనవుతూ ఉంటుంది. ముఖ్యంగా బొల్లి అంటే విట్లిగో, సోరియాసిస్, అదే డెర్మటైటిస్ ఎపిటిఫార్మ్స్, లాంటి రకరకాల జబ్బులు, ఫెంఫిగస్, ఇవన్నీ కూడా స్కిన్కి సంబంధించిన జబ్బులు, ఇవి కూడా ఆటోఇమ్యూన్ డిసీజెసే. ఇది కాకుండా ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఒళ్ళంతా కూడా ఒక్కోసారి ఎఫెక్ట్ చేస్తుంది. ఉదాహరణకు సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్, ఇది వచ్చినప్పుడు అనేక అవయవాలు మెదడు నుంచి మొదలుపెట్టి గుండె, మూత్రపిండాలు, స్కిన్, జాయింట్స్, రకరకాల అవయవాలు కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. కొంతమందిలో కేవలం కొన్ని అవయవాలు మాత్రం ఎఫెక్ట్ అవుతుంటాయి. ఉదాహరణకు ఆటోఇమ్యూన్ ఎన్కెఫలైటిస్ మెదడు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంతమందికి లివర్ ఎఫెక్ట్ అయ్యి కేవలం ఆటోఇమ్యూన్ హెపటైటిస్ అంటుంటాం. అదే కొంతమంది రక్తనాళాలు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంటాయి. సో కొన్ని స్పెసిఫిక్ అవయవాలు కొన్ని జబ్బులలో మనం చూస్తుంటాం. ఉదాహరణ స్కిన్, ఇందాక చెప్పినట్టుగా చర్మం మీద అనేక రకాల ఆటోఇమ్యూన్ ప్రభావం చూపిస్తుంటాయి. సో ఇది కాకుండా కొంతమంది టైప్ 1 డయాబెటీస్, ఇది కూడా మనం చాలా కామన్గా అన్ని దేశాల్లో చూస్తుంటాం. అయితే ఇది కాకుండా ఒక్కొక్కసారి పెరిఫెరల్ నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి. కొన్ని రకాల న్యూరోపతీలు, ముఖ్యంగా గిల్ని-బ్యారీ సిండ్రోమ్, ఇది పోస్ట్ ఇన్ఫెక్షియస్గా అంటే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వచ్చే యాంటీబాడీస్ వల్ల కొంతమంది నరాలు దెబ్బతి ఉంటాయి. దీన్నే గిల్ని-బ్యారీ సిండ్రోమ్ అంటాం, GBS. ఇది వచ్చినప్పుడు కింది నుంచి అంటే పాదం నుంచి పైదాకా స్లోగా పెరాలిసిస్ మొదలవుతూ ఉంటుంది. కొన్నిసార్లు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా ఈ గిల్ని-బ్యారీ సిండ్రోమ్ మనకు కనపడుతూ ఉంటుంది. అదే కాకుండా మల్టిపుల్ స్క్లెరోసిస్, ఈ జబ్బు వచ్చినప్పుడు నరాలు ఉండే ఇన్సులిన్, అది కాకుండా మల్టిపుల్ స్క్లెరోసిస్, ఈ జబ్బులో నరాల ఉండే శుతిమెత్తని పొర కరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల ఆ నరాల్లో ఉండే ఎలక్ట్రికల్ ఇంపల్స్ షార్ట్ సర్క్యూట్ అయిపోయి అనేక రకాల బలహీనతలు ఏర్పడుతుంటాయి. ఇది మెదడు, అదేవిధంగా స్పైనల్ కార్డు కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అతి ముఖ్యమైన ఆటోఇమ్యూన్ డిసీజ్ ప్రపంచంలో టైప్ 1 డయాబెటీస్. ఇది సాధారణ చిన్నపిల్లల్లో కనపడుతూ ఉంటుంది. అయితే ఇతర ఆటోఇమ్యూన్ డిసీజ్లా కాకుండా ఈ ఆటోఇమ్యూన్ డిసీజు మగవారిలో, ఆడవారిలో ఈక్వల్గా ఉంటుంది. అన్ని జబ్బులు కూడా దాదాపు 90% ఆటోఇమ్యూన్ డిసీజెస్ మనకి స్త్రీలలో కనపడుతుంటాయి. కానీ టైప్ 1 డయాబెటీస్లో దానికి మగ, ఆడ తేడా లేకుండా అందరిలో ఈక్వల్గా ఉంటుంది. మన దేహానికి అనుక్షణం కాపలాగా ఉంటూ జబ్బుల ముట్టడి నుంచి మనల్ని కాపాడే వ్యాధి నిరోధక శక్తి తన శరీరానికే వ్యతిరేకంగా పనిచేయటం అనేది పురుషుల్లో కంటే స్త్రీలలోనే ఎక్కువని, అది కూడా 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వారిలోనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎక్కువగా కనిపిస్తాయని చెబుతారు నిపుణులు. గాడి తప్పిన వ్యాధి నిరోధక యంత్రాంగంతో తలెత్తే సమస్యల తాకిడి గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సొంత రక్షణ వ్యవస్థ తన శరీరంపై స్వీయ దాడికి దిగడానికి అనువంశికత మొదలుకొని దీర్ఘకాలిక జబ్బుల వరకు అనేక అంశాలు కారణంగా ఉంటాయి. అయితే ఈ ఆటో ఇమ్యూన్ జబ్బులనేవి పురుషులతో పోలిస్తే స్త్రీలలోనే కాస్త ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో ప్రధానంగా సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమైటిస్ జబ్బు గురించి చెప్పుకోవాలి. దీన్నే వాడుకలో SLE అని పిలుస్తారు. రక్షణ వ్యవస్థకు చెందిన యాంటీబాడీలు శరీరంలోని కీళ్లు, కిడ్నీలు, చర్మం, ఊపిరితిత్తులు, గుండె, మెదడు, రక్తనాళాలు, ఇలా ఎన్నో కీలకమైన అవయవాలపై దాడికి దిగుతాయి. ఫలితంగా కీళ్లన్నీ బాగా వాచిపోతాయి. అలాగే మెదడు, వెన్నుపాములోని నాడీ కణాలపై యాంటీబాడీలు దాడి చేసి వాటిపై ఉండే మైలీన్ పొరను నాశనం చేస్తాయి. దీంతో నాడుల్లో సంకేతాల ప్రసారంలో అవరోధాలు తలెత్తి మల్టిపుల్ స్క్లీరోసిస్ అనే సమస్య వచ్చి పడుతుంది. ఇక రక్తనాళాల్లో వాపు మూలంగా పక్షవాతం, అంధత్వం, కిడ్నీ వైఫల్యం వంటి పెను విపత్తుల ముప్పు పొంచి ఉంటుంది. ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్లో మేము సాధారణంగా చూసేది ఎనీమియా. ఇది మన దక్షిణ భారతదేశంలో చాలా ఎక్కువ. ఎనీమియా ఎందుకు వస్తుందంటే మన రక్తంలో B12 విటమిన్ లోపిస్తుంది. ఎందుకు లోపిస్తుందంటే మనం తిన్న ఆహారంలో B12 సరిగా అబ్జార్బ్ కాదు. ఎందుకంటే మన జీర్ణ వ్యవస్థ ఉన్న పెరిటల్ సెల్స్, మన స్టమక్లో ఉన్న ఒక ప్రత్యేకమైన సెల్స్కి ఎగెనిస్ట్గా ఈ యాంటీబాడీస్ తయారై అక్కడ ఈ B12 అబ్జార్బ్ కాకుండా ఇది నిరోధిస్తుంది. ఇలా చేయటం వల్ల B12 లోపం ఏర్పడి మనకి మెగలోబ్లాస్టిక్ ఎనీమియా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇది మొదట్లో ఏమాత్రం ఇబ్బంది కలిగించదు, కానీ క్రమక్రమంగా రక్తహీనత ఏర్పడి దానివల్ల వీక్నెస్ రావటం, అదే కాకుండా పర్నీయస్ ఎనీమియాలో B12 తగ్గటం వల్ల చాలా నరాలు దెబ్బతింటాయి. నరాల ఎదుగుదలకి, నరాల ఆరోగ్యానికి B12 విటమిన్ చాలా ముఖ్యం.
అందుకే వీరికి మెదడు అదేవిధంగా నరాలు ఎఫెక్ట్ అవుతుంటాయి. కొంతమంది డిప్రెషన్ వస్తుంది, కొంత పెరాలిసిస్ వస్తుంది ఆలస్యం చేస్తే. కాబట్టి పెనిసిలిన్ చాలా సాధారణమైనది కాబట్టి మన దేశంలో చాలా కామన్గా కనపడుతుంది కాబట్టి B12 లోపం ఉంటే మనం ఆ టెస్ట్ చేయించుకోవాలి. అదేవిధంగా ట్రీట్మెంట్ చాలా సులభం. ప్రారంభ దశలో ఈ జబ్బుని గుర్తుపట్టి మీరు B12 ఇంజెక్షన్ తీసుకోవటం వల్ల, ఎందుకంటే B12 లోపం ఉన్నప్పుడు ముఖ్యంగా పెనిసిలిన్ ఉన్నప్పుడు మనం ఓరల్గా అంటే నోటి ద్వారా ఎన్ని B12 మాత్రలు ఇచ్చినా అబ్జార్బ్ కాదు కాబట్టి ఆ ఇంజెక్షన్ మీద ఆధారపడాలి. కాబట్టి B12 ఇంజెక్షన్ చాలా చౌక, అన్ని చోట్ల లభ్యమవుతుంది కాబట్టి ఇది వేసుకోవటం వల్ల ఈ పెనిసిలిన్ మనం నిరోధించవచ్చు. ఇంకా మీరు బాగా కామన్గా చూసేది మన జనరల్ ప్రాక్టీస్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్. ఇందులో 2 రకాలు ఉంటాయి, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపో అంటే మన శరీరంలో థైరాయిడ్ హార్మోన్ తక్కువ అవుతుంది. దీనికి ప్రధానమైన కారణం మన దేశంలో ఆటోఇమ్యూన్ డిసీజే. హషిమోటో థైరాయిడిట్స్ అని థైరాయిడ్కి అగైనెస్ట్ యాంటీబాడీస్ తయారైపోయి థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ని అవి తగ్గిస్తాయి. ఆ తగ్గించడం వల్ల మనకి చాలా మందిలో హైపోథైరాయిడ్ ఏర్పడటం వల్ల కొంచెం లావు కావటం, చర్మం పొడిబారటం, అంటే కాన్స్టిపేషన్ రావటం, డల్గా ఉండటం లాంటివి జరుగుతుంటుంది. దీనికి ఆపోజిట్గా మనకి గ్రేవ్స్ డిసీజ్ ఉంటుంది. గ్రేవ్ డిసీజ్లో ఇంకొక రకమైన యాంటీబాడీ వల్ల ఈ థైరాయిడ్ హార్మోను ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే మన థైరాయిడ్ హార్మోను పిట్యూటరీ గ్లాండ్ నియంత్రణలో ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఆ గ్రంథి నుంచి TSH అనే హార్మోన్ వస్తుంటుంది. ఈ TSH హార్మోన్ను మనం అటువంటి హార్మోన్ వేరే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కావడం వల్ల థైరాయిడ్ గ్రంథి ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోయి మనకి థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఇలా కావడం వల్ల మనకి హైపర్ థైరాయిడిజం లేదా గ్రేవ్ డిసీజ్ వస్తుంది. ఇలా ఉన్నవారిలో వారు బక్కగా అవుతుంటారు, ఆకలి ఎక్కువ వస్తుంటుంది, ఎక్కువ తింటారు, ఆయన బక్కగా అవుతుంటారు. అలా బరువు తగ్గుతూ ఉంటారు, చెమట ఎక్కువ వస్తుంటుంది, పల్స్ వేగంగా ఉంటుంది, కళ్ళు కొంతమందికి పెద్ద గుడ్డుగా కనపడుతూ ఉంటాయి. సో ఇలా వచ్చినప్పుడు వెంటనే దాన్ని గుర్తించి దాని సరైన మందులు వాడితే ఇది కూడా నియంత్రణ ఉంటుంది. హైపర్ థైరాయిడిజం సరిగా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఇతర అవయవాలు ముఖ్యంగా ఒక్కొక్కసారి గుండె కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వెంటనే థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేయించుకొని దానికి సరైన చికిత్స తీసుకోవాలి. రక్తహీనత మామూలుగానే మన దగ్గర ఇదో పెద్ద సమస్య. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కనిపించే రక్తహీనతకు ఆటో ఇమ్యూన్ దాడి కూడా జత కలిస్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. యాంటీబాడీలు ఎర్ర రక్త కణాలపై దాడి చేయడం, రక్తంలోని ప్లేట్లెట్ కణాలను ధ్వంసం చేయడం చేస్తాయి. ఇలాంటప్పుడు మన పేగుల్లో B12 విటమిన్ ని గ్రహించే కణాలు కూడా దెబ్బతినిపోతాయి. దీంతో మన రక్తంలో తగినంత ఎర్ర రక్త కణాల ఉత్పత్తి జరగదు. ఈ పరిస్థితి క్రమక్రమంగా ప్రాణాపాయానికి దారితీస్తుంది. అలాగే థైరాయిడ్ గ్రంథిపై కూడా యాంటీబాడీ కణాలు దాడి చేయడంతో హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలు వచ్చిపడతాయి. ఈ సమస్యల్ని సకాలంలో సత్వరమే గుర్తించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఆటోఇమ్యూన్ డిసీజెస్లో అతి ముఖ్యమైనది SLE అంటే సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమటోసస్. ఈ దెబ్బ వచ్చినప్పుడు చర్మం మీద కొంతమంది మచ్చలు, అంటే మొహం మీద బటర్ఫ్లై సీతాకోక చిలుక ఆకారంలో ర్యాష్ వస్తుంది. జాయింట్ పెయిన్స్, అనేక రకాల జాయింట్స్, పాలిఆర్ట్రైటిస్ అంటాము, రకరకాల జాయింట్స్ ఇన్ఫ్లేమ్ అయిన నొప్పులు ఉంటాయి. కొంతమంది నోట్లోనూ అదేవిధంగా చర్మం మీద కూడా అల్సర్స్ ఏర్పడుతుంటాయి. వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. ఎండకు వెళ్ళినప్పుడు ర్యాష్ ఎక్కువ అవుతూ ఉంటుంది. కొంతమందిలో ఇది ముదిరినప్పుడు కిడ్నీస్, గుండె, ఇతర అవయవాలు చెడిపోయి చాలా ప్రమాదం దారితీసే అవకాశం ఉంది. ఇలా మొహం మీద మీకు మచ్చలు కనబడితే వెంటనే SLE ఉందో లేదో నిర్ధారించుకోవాలి. ఎందుకంటే ప్రారంభ దశలో ఈ జబ్బును గుర్తిస్తే ట్రీట్మెంట్ సులభంగా ఉంటుంది. కాంప్లికేషన్లు అంటే అవయవాలు చెడిపోకుండా ఉంటాయి. ఆటోఇమ్యూన్ డిసీజెస్లో కొన్ని రకాల వ్యాస్కులైట్స్ మనం తరచుగా ఈ జనరల్ ప్రాక్టీస్లో చూస్తుంటాం. వ్యాస్కులైట్స్ అనేక రకాలుగా ఉంటుంది. వ్యాస్కులైట్స్ అంటే రక్తనాళాల్లో వాయటము, అలా వాయటం వల్ల రక్తనాళాల్లో ప్రవాహం, రక్త ప్రవాహం ఆగిపోయి రకరకాల సమస్యలు వస్తుంటాయి. ఉదాహరణ చాలామందిలో ఎర్రటి మచ్చలు ఒంటి మీద కనపడుతూ ఉంటాయి. దాన్ని హెన్నాక్షాలని పరిపుర అంటాం, HSP. ఇది చాలా ప్రమాదకరం కాదు, కానీ కొంతమందిలో దీనివల్ల కిడ్నీస్ చెడిపోయే అవకాశం ఉంది. వ్యాస్కులైట్స్ వచ్చినప్పుడు మనకి ఏ అవయవమైనా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రక్తనాళాలు ప్రతి అవయంలో ఉంటాయి. ఉదాహరణ మెదడులో వ్యాస్కులైట్స్ వచ్చినప్పుడు పెరాలిసిస్ రావచ్చు. అదేవిధంగా గుండెలో సంబంధించిన రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు హార్ట్ అటాక్ రావచ్చు. ముఖ్యంగా కిడ్నీలో వ్యాస్కులైట్స్ వస్తే కిడ్నీ నుంచి ప్రోటీన్స్ లీక్ కావటం, రీనల్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంది. అతి ముఖ్యమైన అవయవం ఈ వ్యాస్కులైట్స్ ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీ. అదే అప్పుడు ఒక్కొక్కసారి మనకి టకయాస్ డిసీజ్లో పెద్ద పెద్ద రక్తనాళాలు ఉంటాయి. అయోర్టా అంటే పెద్ద పెద్ద రక్తనాళాలు ఎఫెక్ట్ అవుతాయి. దీన్ని మనం అయోర్టో ఆర్టరీస్ అంటుంటాం. సో ఎప్పుడైనా మనకి ఒంటి మీద మచ్చలు కనపడ్డా లేదా ఏవైనా అవయవాలు చెడిపోయినట్టు అనుమానం వచ్చినా డాక్టర్ని సంప్రదించి వ్యాస్కులైటిస్ ఉందో లేదో నిర్ధారించుకోవాలి. మెదడుని నరాలని ప్రభావితం చేసే అతి ముఖ్యమైన ఆటోఇమ్యూన్ డిసీజు మల్టిపుల్ స్క్లెరోసిస్, దీన్ని MS అంటుంటాం. ఇది వచ్చినప్పుడు నరాల ఉండే ఈ ఇన్సులినేటింగ్
అంటే మనకి కరెంటు వైర్ల మీద ఎలాగ ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుందో అటువంటి కోటింగ్ మైలిన్ ఉంటుంది. అది ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్లో అది కరిగిపోతుంది. అలా పోవటం వల్ల ఈ నరాల్లో ఉండే ఎలక్ట్రిక్ ఇంపల్స్ షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఈ మెదడు కానీ స్పైనల్ కార్డు నరాలు సరిగ్గా పనిచేయవు. సో మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేవి ఉండటం వల్ల చాలామందికి కంటి చూపు ఎఫెక్ట్ కావచ్చు, పక్షవాతం రావచ్చు, కాళ్ళు చేతులు బాగా బలహీన పడిపోవచ్చు. స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ అవ్వడంలో కూడా వీరికి అనేక సమస్యలు చూస్తుంటాం. మల్టిపుల్ స్క్లెరోసిస్ కూడా సకాలంలో డయాగ్నోస్ చేస్తే కొంతవరకు ట్రీట్మెంట్ వల్ల తగ్గే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో అనేక వార్తల్లో మీరు జీబీఎస్, సోకాల్ గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అని చదువుతూ ఉంటారు. ముఖ్యంగా ఏదో వైరస్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేదా వ్యాక్సిన్ కానీ వేసుకున్నప్పుడు కొన్ని వారాల తర్వాత ఆ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల లేకపోతే ఆ వ్యాక్సిన్ వేసుకున్న యాంటీబాడీస్ ఈ నరాల మీద పనిచేసి నరాలు బలహీనపడుతూ ఉంటాయి. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ పెరాలిసిస్ అనేది పాదం నుంచి మొదలై స్లోగా పైదాకా పాకుతుంది. దీన్ని అసెండింగ్ పెరాలిసిస్ అంటాం. ఎంతవరకు పాకుతుందంటే ఒక్కోసారి రెస్పిరేషన్ కూడా, అంటే ఛాతీ వరకు వచ్చినప్పుడు మన ఊపిరి కూడా పీల్చుకున్నంత ఇబ్బంది అవుతుంది. కొంతమంది వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స ఇవ్వాలి. ఇలా వచ్చినప్పుడు సాధారణంగా ట్రీట్మెంట్ వల్ల ఈ 99% తగ్గిపోయే అవకాశం ఉంది. చాలా కొద్ది మందిలో ఈ పెరాలిసిస్ పర్మనెంట్గా ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైనా వ్యాక్సిన్ కానీ వేసుకున్నప్పుడు కానీ, లేదా కొన్ని జ్వరం వచ్చిన 2-3 వారాల తర్వాత మీకు వీక్నెస్ అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి ఆ వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే ఎర్లీ డయాగ్నోసిస్, తొందరగా ఈ జబ్బును డయాగ్నోస్ చేస్తే చాలా త్వరగా చాలా తేలిగ్గా ఇది నయమవుతూ ఉంటుంది. మన దేహానికి రక్షణగా ఉండాల్సిన వ్యాధి నిరోధక వ్యవస్థ మొత్తంగా మనకే వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు సాధారణ రక్తహీనత మొదలుకొని టైప్ 1 మధుమేహం వరకు సుమారు 80 రకాల జబ్బులు వచ్చిపడే అవకాశం ఉంటుంది. వీటిలో కొన్ని మొత్తం శరీరంపైనే ప్రభావం చూపిస్తే మరికొన్ని అవయవాలపైన దాడి చేసి వాటిని పూర్తిగా నిర్వీర్యం చేస్తాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనలోని వ్యాధి నిరోధకత మనకే వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టినప్పుడు దాని ప్రభావం ముందుగా మన శరీరంపైనే కనిపిస్తుంది. నిరపాయకరమైన బొల్లిమచ్చలు మొదలుకొని పెద్ద పెద్ద మచ్చలు, తీవ్రమైన వాపు, రక్తస్రావంతో వేధించే జబ్బుల వరకు అనేకం చర్మంలో కనిపిస్తాయి. అలాగే కీళ్ల వాతం కూడా కీళ్లలోని మృదులాస్థి కండర కణజాలంపై యాంటీబాడీలు దాడి చేయడంతో వాపు వచ్చి ఆపై బిర్ర బిగుసుకుపోయి తీవ్రమైన నొప్పి, మంటతో వేధిస్తాయి. కీళ్లవాతం ముందుగా చిన్న చిన్న కీళ్లలో ఆరంభమై క్రమేపీ మోకీళ్లు, తుంటికీలు వంటి పెద్ద పెద్ద జాయింట్లకు వ్యాపిస్తుంది. శరీరం మొత్తాన్ని ప్రభావితం చేసే ఈ కీళ్ల వాతానికి సకాలంలో తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఇక పుట్టుకతోటి తలెత్తే టైప్ 1 మధుమేహం కూడా ఆటో ఇమ్యూన్ జబ్బే. క్లోమగ్రంథిలో ఇన్సులిన్ తయారీ ఐలెట్ కణాలపై రక్షణ వ్యవస్థ విరుచుకుపడి వాటిని ధ్వంసం చేయడంతో ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా పడిపోతుంది. టైప్ 1 మధుమేహానికి నిత్యం ఇన్సులిన్ను బయట నుంచి తీసుకోవడం ఒక్కటే పరిష్కారం. ప్రపంచంలో అన్ని దేశాలు, ముఖ్యంగా భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొనే ప్రధాన సమస్య మధుమేహం. ఇందులో మీకు తెలుసు 2 రకాలు ఉంటాయి. టైప్ 1 మధుమేహం, టైప్ 1 డయాబెటీస్, అండ్ టైప్ 2 మధుమేహం లేదా టైప్ 2 డయాబెటీస్ మెలైటస్. అయితే ఈ మధుమేహం టైప్ 1 అనేది సాధారణంగా చిన్నపిల్లల్లో కనపడుతుంది. దీంట్లో మన ప్యాంక్రియస్లో, క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ఐలెట్ సెల్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనే సెల్స్ని యాంటీబాడీస్ వాటిని నాశనం చేయడం వల్ల, లేదా వాటిని చంపడం వల్ల ఈ టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. ఇది సాధారణంగా చిన్నపిల్లల్లో కనపడుతుంది. ఇది రాగానే ఇన్సులిన్ తప్పనిసరిగా తీసుకోవాలి, లేకపోతే వారికి అనేక కాంప్లికేషన్స్, అంటే డయాబెటిక్ ఇష్యూస్ రావచ్చు, లేదా ఒక్కొక్కసారి వాడు మరణించే అవకాశం ఉంది. కాబట్టి త్వరితగతిన ఆ జబ్బును గుర్తించి వెంటనే ఇన్సులిన్ ప్రారంభించాలి. సో ఎవరైనా పిల్లలు బరువు తగ్గినా, బాగా వీక్నెస్ ఉన్నా, ఎక్కువ తింటూ ఇంకా బరువు తగ్గుతున్నా వెంటనే వారికి డయాబెటీస్ ఉందో లేదో మనం గుర్తించాలి. ప్రతి పిల్లవాడికి కూడా తరచుగా ఇయర్లీ ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకుంటేనే మంచిది, ముఖ్యంగా సిమ్టమ్స్ ఉన్నప్పుడు. మన శరీరంలో చర్మం కూడా ఒక ప్రధాన అవయవం. దీని విస్తీర్ణం చాలా ఎక్కువ. ఇది చాలా తరచుగా ఆటోఇమ్యూన్ డిసీజ్ బారిన పడుతూ ఉంటుంది. ఇందులో ముఖ్యమైనది ల్యూకోడర్మా లేదా విట్లిగో. మన దేశంలో దాదాపు 1% మందిలో ఈ జబ్బు కనపడుతూ ఉంటుంది. అది కాకుండా రకరకాల డెర్మటైటిస్లు, డెర్మటైటిస్ హెర్పిటిఫార్మ్స్ అనేది కూడా ఒక ఆటోఇమ్యూన్ డిసీజే. ఇది కాకుండా సోరియాసిస్ అనే పురుషుల వ్యాధి, ఇది కూడా ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. కొంతమంది ఫెంఫిగస్ అంటే బుబ్బలాగా ఏర్పడి స్కిన్ అంతా పాడవుతుంటుంది, ఇది కూడా ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. కొన్నిసార్లు మనకి డెర్మటోమైసిస్ జబ్బు కూడా కనపడుతుంటుంది. దీనివల్ల స్కిన్ అంటే చర్మం కాకుండా చర్మం కింద మజిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి, ఇది కూడా ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. రుమటోయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ప్రధానమైన ఆటోఇమ్యూన్ డిసీజ్. ఇది చాలా తరచుగా మనం చూస్తుంటాం, ముఖ్యంగా స్త్రీలలో. 20 సంవత్సరాల వయసు దాటి వారిలో ఇది ప్రారంభమవుతుంది.
చాలా మందిలో ఇది ప్రారంభంలో గుర్తుపట్టకపోతే ఈ వేళ్ళు కాళ్ళు వంకర్లు పోతూ ఉంటాయి. రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది కొంతమంది మైల్డ్గా ఉంటుంది, కొంతమంది చాలా సివియర్గా ఉంటుంది, కొంతమంది వచ్చిపోతుంటుంది. ఫ్లేర్స్ అంటే ఒకసారి తీవ్రంగా వచ్చి తగ్గిపోయి కొన్ని రోజులు డిసీజ్ లేకుండా ఉంటుంది, కొన్ని మళ్ళీ వస్తుంటుంది. ఇలా వచ్చినప్పుడు మనం తగ్గట్టుగా దాని మందులు వాడుతూ ఉండాలి. రుమటైడ్ ఆర్థరైటిస్లో అనేక రకాల మందులు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. ఉదాహరణకు డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ కావచ్చు, పెయిన్ తగ్గడానికి మందులు కావచ్చు. ఈ రోజుల్లో బయాలజిక్స్ వచ్చాయి. బయాలజిక్స్ మందులు అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా తయారు చేసిన మందులు కూడా చాలా వరకు ఇప్పుడు మనం రుమటైడ్ ఆర్థరైటిస్లో తరచుగా వాడుతున్నాం. ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకొని సరిగ్గా ఫాలోఅప్ లేకపోతే రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల చాలా మందిలో ఈ వంకర్లు, అదేవిధంగా చాలా వరకు కాళ్ళు వంకరపోయి వాళ్ళు జీవితాంతం కూడా వికలాంగంగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా అవి రెగ్యులర్గా మందులు వాడుతూ ఉండాలి. ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో కొన్ని వాటంతట అవే తగ్గిపోతాయి, కొన్ని మాత్రం దీర్ఘకాలిక సమస్యగా మారి మన జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తాయి. మరికొన్ని రకాల సమస్యలు తగ్గినట్టే తగ్గి మళ్లీ కొంతకాలానికి విజృంభిస్తుంటాయి. ఇలాంటి జబ్బుల్ని ప్రస్తుతానికి మనం పూర్తిగా నయం చేసుకోలేకపోయినా తగిన జాగ్రత్తలు, స్టిరాయిడ్ మందుల్ని వాడుకోవడం ద్వారా వాటిని జీవిత పర్యంతము చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ఆటో ఇమ్యూన్ జబ్బులకు ఖచ్చితమైన కారణాలు లేనందువల్ల వీటిని నివారించుకోవడం ప్రస్తుతానికి కష్టమైన విషయం. ఈ వ్యాధులపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఔషధాలు, చికిత్సా విధానాలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. మునుముందు వీటిపై పూర్తి విజయం సాధించే అవకాశాలున్నాయని మాత్రం భావించవచ్చు. కంచే చేను మేసిన చందంగా వ్యాధి నిరోధక యంత్రాంగం వ్యతిరేకంగా పనిచేయటం వల్ల తలెత్తే ఆటో ఇమ్యూన్ జబ్బులకు దీర్ఘకాలిక చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఓవైపు మందులు వాడుతూ మరోవైపు జీవనశైలి, అలవాట్లు, ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఆటో ఇమ్యూన్ జబ్బులు చక్కగా అదుపులో ఉంటాయి.